వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. కానీ మనం ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ని పొందుపరచడం జరిగింది. అందులో కూడా మనం ఒకటే చెప్పాం. అయితే ఈ పంచగ్రహ కూటములు షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కొంతమంది మీరు గమనించండి, ఒక నెల రోజుల ముందు ఏదో హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చింది. ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే మనం చేసాం, అసలు అటువంటిది ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఆ వీడియో. అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను, చాలా వివరంగా. అలాగే అందులో ఒక మాట చెప్పాను, మరి 12 రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను. సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే, షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే, మీన రాశి యందు మార్చి నెల 28వ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని, అనగా చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, ఈ 6 గ్రహాలు కలిపి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నాయి. సరే, ఈ 6 గ్రహాలు కూడడం వల్ల ఈ 12 రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది. ఏ రాశుల వారికి దురదృష్టం, నిజానికి అది దురదృష్టం అనకూడదు, కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే. కాబట్టి ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ రాశులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు. ఏ రాశులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు. ఎందుకు? మంచి అయితే మంచి ఉంది, చెడైతే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. వృశ్చిక రాశి వారికి షడ్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలదాత. నిజానికి మిథునం కానీ, కర్కాటకం కానీ, కన్య కానీ, వృశ్చికం కానీ, ఈ 4 రాశులకి న్యూట్రల్ ఫలితాలే వస్తాయి. పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు యోగకారకులు, రాహు, శని, రవి గ్రహాలు ఏం చెడు చేయవు, అలానే ఏమి మంచి చేయవు. చంద్రుడు కూడా పంచమంలో బుద్ధి. అయితే ఇక్కడ బుద్ధి స్థిరత్వం ఉండదు, చపలచిత్తం ఉంటుంది. అది సాధారణంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో భాగమే. కాబట్టి ప్రత్యేకించి ఈ రాశికి చెడు లేదు, ఈ రాశికి అంత మంచి లేదు, చాలా న్యూట్రల్గా సాగుతుంది. కానీ ఒక విషయం చెప్పదలుచుకుంటే, ఈ టైంలో ఈ వృశ్చిక రాశి వారు ఏ విధమైనటువంటి కొత్త పనులు చేయకూడదు. ఎందుకంటే బుర్ర పని చేయదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు, ఎటు వెళ్ళాలి అవగాహన ఉండదు, ఇలా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వీరు ఈ 2-3 నెలల్లో ఏ కొత్త పనులు ప్రారంభం చేయకుండా ఉన్నవాటితో కాలక్షేపం చేయడం, ఉన్న ఉద్యోగం వ్యాపారం చూసుకుంటూ ఉంటే చాలా మంచిది. అది పుణ్యకాలం. సూర్యుడు తన యొక్క దక్షిణ దిక్కు సంచారాన్ని వదిలిపెట్టి మరలా ఉత్తరానికి సంచారం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలం. ఆ సూర్యుని యొక్క మార్పు ద్వారా 12 రాశులపై ఆ రవి యొక్క మార్పు ప్రస్ఫుటమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య అన్నారు. అంటే ఈ సూర్యుడే మన కాల గణనకి, పంచాంగములకి, దినములకి, నక్షత్రములకి, గ్రహాలకి కూడా, వీటన్నిటికీ కూడా ఆయన అధిపతి. ఆయన ఆధీనంలోనే సృష్టి నడుస్తూ ఉన్నది. అందుకనే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అన్నారు. సూర్యుడు లేకపోతే ఏమీ లేదు.
మరి అటువంటి సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాశులు ఏ విధంగా ప్రభావాన్ని చెందుతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఫలితాలు, ఎందుకంటే సూర్యుని యొక్క మార్పు మాసం మాసార్ధత కుజ బుధ శుక్ర రవిర్మాసం అన్నది శాస్త్రం. అంటే ఒక నెల రోజుల పాటు రవి యొక్క ప్రభావం ఉంటుంది. రోజుకి 1 డిగ్రీ చొప్పున రవి సంచరిస్తూ ఉంటారు ప్రతి రాశి యందు కూడా. రాశికి 30 డిగ్రీలు ఉంటే రోజుకు 1 డిగ్రీ చొప్పున 30 రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేస్తారు. మరి ఇలా ఒక నెల రోజుల్లో సంచరించేటువంటి సూర్యుడు ఈ మకర సంక్రమణం చేసినప్పుడు జనవరి నెల 15వ తారీఖు నుండి ఫిబ్రవరి నెల 15వ తారీఖు వరకు కూడా ఆయన మకర రాశి ఎందే, అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లోనూ, శ్రవణం 4 పాదాల్లోనూ, ధనిష్ట మొదటి 2 పాదాల్లోనూ ఆయన సంచారం సాగినంత వరకు కూడా ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది, ఏ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది, ఏ రాశి వారికి చెడు ఫలితాలు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఉన్న పండగల్లో అన్ని కూడా పెద్ద పండగ ఇదే. మరి ఆ పండగ సమయంలో మరి మనకి ఏమి కలిసి వస్తుంది రవి యొక్క మార్పు ద్వారా అనేటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా కూలంకషంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారి యొక్క స్థితిగతుల్ని పరిశీలన చేసినప్పుడు మేషరాశ్యాధిపతి కుజుడు ప్రస్తుతానికి ఆయన స్తంభనలో ఉన్నారు. అర్ధాష్టమ కుజునిగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు రవి కుజుల యొక్క సమసప్తక స్థితి, అంటే కుజుడు కర్కాటక రాశిలో ఉండడం, రవి మకర రాశిలో ఉండడం వల్ల వారిద్దరికీ సమసప్తక స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అందులోనూ రవి దశమంలో దిగ్బలయుక్తుడై ఉంటారు. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. ఇక్కడ మేషరాశి వారికి ఇది చాలా గొప్ప ఫలితాలని ఇస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. అటు అర్ధాష్టమ కుజుని యొక్క వ్యతిరేక ఫలితాలని తగ్గిస్తూ రవి యొక్క బలం ఎక్కువగా ఉన్నందున అర్ధసిద్ధి, అర్ధము అంటే అటు ధనము ఐశ్వర్యము అనేటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అటువంటి అర్ధసిద్ధి కలుగుతుంది. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, చక్కగా ఇది పంటలు చేతికొచ్చేటువంటి సీజను కాబట్టి మీరు చేసేటువంటి వ్యాపారాదులు వ్యవహారాదులు అద్భుతంగా ముందుకు సాగేటువంటి సమయం. వ్యాపార లాభము, పంట లాభము, అలాగే ఉద్యోగమందు లాభము. దశమం ఉద్యోగ స్థానం కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్లు మొదలుకొని అన్ని రకాలైనటువంటి మంచి జరగడానికి రవి యొక్క మార్పు కారణమవుతుంది. అనగా ఈ సంక్రాంతి మేషరాశి వారు అత్యద్భుతంగా ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఫిబ్రవరి వరకు ఉండేటువంటి పరిస్థితులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం, ఆరోగ్యం కూడా వస్తుంది. ఎందుకంటే మరి ఇందాక చెప్పుకున్నాం రవి ఉత్సాహకారకుడు కాబట్టి ఆరోగ్యం కూడా వస్తుంది. అలాగే బంధుమిత్రులతోటి చక్కగా ఆనందంగా కాలాన్ని గడపబోతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి మేషరాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చును. ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను గనక పరిశీలన చేస్తే వృషభ రాశికి ఇది 9వ స్థానం. నిజానికి చెప్పాలి అంటే ఒక నెల రోజులుగా డిసెంబర్ 15వ తారీఖు నుండి జనవరి 15 వరకు కూడా రవి అష్టమ స్థాన స్థితులై వృషభ రాశి వారికి కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నారు. దుర్దోష శత్రు సంవాదో గమనం మీద మీరు గమనిస్తే గత నెల రోజులుగా ఏం పని ఉండదు. ఒకవేళ ఏదైనా కష్టసాధ్యమైన పనులు చేసి, అంటే ఎంతో కష్టపడి పనులు చేస్తూ ఉన్నా ప్రతిఫలం తక్కువగా వస్తుంది. అలాగే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ, శరీరం అలసిపోవడం ఎక్కువ, ఉత్సాహం ఉండదు, నీరసము నిస్సత్వ ఇవి ఎక్కువగా ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల నుండి దాటి అష్టమ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకొని ఇప్పుడు 9వ స్థానంలోకి రవి ప్రవేశించడం ఈ రాశి వారికి కొంత మంచి విషయంగా చెప్పచ్చు. అయితే 9వ స్థానం రవికి అంత అనుకూలమైన స్థానం కాదు. ముఖ్యంగా పితృకారకుడికి 9వ స్థానము అనేటువంటిది గోచారంలో విచారే నవమే రవు అన్నది శాస్త్రం. అంటే దానిలో కూడా ఏవో రకరకాలైనటువంటి విచారములు అవి కూడా ఉంటాయి అని శాస్త్రంలో చెప్పినప్పటికీ కూడా అష్టమ రవితో పోల్చుకుంటే 9వ రవి పర్వాలేదు. కాబట్టి ఈ సంక్రాంతికి వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు. అంటే అటు అనారోగ్య సమస్యలు తగ్గడం, అనవసరమైన ప్రయాణాలు తగ్గడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. అంతేకాకుండా ఈ 9వ స్థానంలో రవి ఉండడం వల్ల కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు,
కొంత ధన వ్యయం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ఎటువంటి జోద క్రీడల జోలికి వీరు వెళ్ళకూడదు. అలాగే ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల రోజుల పాటు ఉద్యోగ మార్పు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తూ ఉండాలి. ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంత ఇబ్బంది అయితే తగ్గింది కానీ పూర్తి స్థాయి ఆనుకూలత రాలేదు కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం. రవి యొక్క అనుకూలత కోసమే ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కానీ లేదు సూర్యాష్టక పఠనం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఆదివారం నాడు రాత్రం క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు. ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని భుజించడం, రాత్రిపూట కూడా క్షీరాన్నాన్ని భుజించడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి చక్కగా ఈ యొక్క పనులను ఆచరిస్తూ సూర్యుడు బలాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఇక మిథున రాశి వారికి రవి యొక్క మార్పు అనేటువంటిది, అంటే ఈ మకర సంక్రమణం అనేటువంటిది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఇప్పటి వరకు సప్తమ స్థానంలో అంటే డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు సప్తమ స్థానమందు రవి యొక్క సంచారం జరిగింది. మరి ఆ రవి ఇప్పుడు అష్టమంలోకి వెళుతున్నారు. ద్వాదశాష్టమ జన్మస్థ శని అర్క అంగారక గురువు. మనట్టు 8వ స్థానంలో రవి కూడా పాప ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఏంటంటే ఆ పాప ఫలితం అంటే దుర్దోషశ్చిత్ర సంవాదో గమనం వ్యధ అంటే ఇందులో అష్టమం ఆయుర్దాయానికి సంబంధించిన స్థానం, ఆకస్మిక విషయాలకి సంబంధించిన స్థానం, మర్మములకి అలాగే నిగూఢమైనటువంటి విషయాలకి సంబంధించినటువంటి స్థానం, మర్మ అవయవాలకి సంబంధించినటువంటి స్థానం. మరి ఆ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలకి అది కారణమవుతుంది. అంతేగాక ఇందాక చెప్పుకున్నట్టు దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అనగా ప్రయాణాలు ఇవి కూడా కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అలాగే కొంత శరీరం అలసిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా అనవసరమైనటువంటి తగువులు ఎక్కువ అవుతాయి. అలాగే కొంత ఉత్సాహం తక్కువగా ఉంటుంది. నీరసము నిస్సత్వ ఇటువంటివి ఆవరిస్తూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. కొంత వ్యతిరేకమైన ఫలితాలు చెప్పారు కాబట్టి ఆ ఫలితాల నుండి కాపాడుకోవడానికి ఎక్కువగా సూర్యారాధన చేయాలి. అనగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఆదివారం నాడు గోధుమలతో చేసిన పదార్థాలు ఏవి తినకుండా వాటిని దానం చేస్తూ ఉండమన్నారు. అలా చేస్తూ సూర్యుడికి క్షీరాన్నాన్ని నివేదన చేసి దాన్ని ప్రసాదం కింద భుజించమన్నారు. అలా గనక చేస్తే చక్కటి ఆరోగ్యం వస్తుంది. మరి మకర సంక్రమణానికి కొంత ప్రతికూలత పరిస్థితులు తగ్గుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక కర్కాటక రాశి వారికి రవి యొక్క మార్పు సాధారణమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. అయితే గతంలో షష్ఠ రవి చాలా అనుకూలమైనటువంటి గ్రహము ప్రస్తుతానికి సప్తమ స్థానమందు ప్రతికూలంగా ఉన్నారు. సామంత జన విద్వేష ధారా పీడ సుతామయం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది కలత్ర స్థానంగా చెప్పబడింది. పుత్రమిత్ర కలత్రాదులు అనేటువంటి వాళ్ళు రుణ సంబంధమైనటువంటి విషయాలు. మరి ఈ సప్తమంలో రవి ఉండడం, అది కూడా దిగ్బల శూన్యుడై ఉండడం వల్ల కొంత భార్యాపుత్రులకు లేదా భార్యా పిల్లలకి కొంత అనారోగ్య సమస్యలు అని చెప్పి చెప్పడం జరిగింది. షష్టంలో యోగించిన రవి సప్తమంలో యోగించారు. అందువల్ల ఏమవుతుంది, సప్తమ స్థానానికి వెళ్లే కొద్దీ కుటుంబపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి చికాకులు బాధించడానికి అవకాశం ఉంటుంది. అనగా మనసు డీలా పడిపోయేటువంటి అంశాలు, వ్యాపారం కానీ వ్యవహారం కానీ కుటుంబం కానీ ఇటువంటివి కొంత ఏదో ఆలోచించేటువంటి విధంగా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉత్సాహ భంగ కార్యాన్ని అన్నారు. చూడండి, చాలా ఉత్సాహంగా ఏదైనా ఒక పని మొదలు పెడదాం అనుకుంటే దానిలో రకరకాల ఆటంకాలు వచ్చి ఆ ఉత్సాహ భంగం అవుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక పని చాలా స్పీడ్గా చేయనివ్వదు అనమాట గ్రహస్థితి. అటువంటి వాటికి కూడా ఈ రవి కారణమవుతారు. కాబట్టి రవి బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సప్తమ రవి వల్ల అటు కుటుంబపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు అలాగే వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులకి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని దూరం చేసుకోవడానికై చక్కగా ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం వదలడం ద్వారా అలాగే సంధ్యావందనాది ప్రక్రియల ద్వారా
ద్వారా రవి యొక్క బలాన్ని పెంచుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి రవి బలం పెరగడానికై ఆదివారం నాడు మధ్యమాంసములను భుజించడం వదిలిపెట్టాలి. అలాంటప్పుడే వారికి రవి బలం పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి మకర సంక్రాంతి ఎప్పుడూ అదృష్టాన్ని ఇస్తుంది. మీరు గమనించండి, వారు ఏ ఫీల్డ్కి సంబంధించిన వారైనా అయి ఉండనివ్వచ్చు. వారు సినిమా రంగంలో ఉండొచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, క్రీడా రంగంలో ఉండొచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండొచ్చు, లేదా మరి ఏ ఇతర రంగాల్లో ఉండనివ్వండి. సంక్రాంతి అంటే అదృష్టం సింహరాశిదే. రాస్యాధిపతి ఉపచయ స్థానమందు చాలా యోగించేటువంటి స్థాయిలో ఉండడం వల్ల షష్ఠే రవౌసు సౌఖ్యాదిన్యత్ర కార్య అర్ధసాధనం, వారు ఏదనుకుంటే అది అవుతుంది. ఏ పని ప్రారంభిస్తే అది పూర్తి అవుతుంది. రుణబాధలు రోగబాధలు తగ్గుతాయి. చేతికొచ్చేటువంటి పంట లేదా చేతికొచ్చేటువంటి డబ్బు అది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా అన్నిట్లోనూ కూడా చాలా దిగ్విజయంగా ఉంటుంది సింహరాశి వారికి. కాబట్టి ఈ రవి యొక్క మార్పు సింహం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా వీరికి యోగించేటువంటిదే. అందువల్ల సింహరాశి వారు చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటారు. ఈ మకర సంక్రమణం రోజున వారికి ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా సింహరాశి వారికి ఇది ఆనందదాయకమైనటువంటి సమయము అని కూడా చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా రకాలైనటువంటి అంశాలు, అంటే చాలా కాలంగా డేలా పడిపోయినటువంటి సింహరాశి వారికి ఉత్సాహం రావడం, ఇలా ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అన్ని సర్వత్రా మంచి విషయాలే ఉన్నాయి కాబట్టి ఏం ఇబ్బంది లేదు. ఇక కన్యారాశి వారి పరిస్థితులను చూస్తే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోతోంది. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకు? ద్వాదశాష్టమ జన్మస్థ శని అర్క అంగారక గురువు. ఇందులో ప్రత్యేకించి చతుర్థాన్ని చెప్పలేకపోయినా అర్ధాష్టమ స్థానము అంటే చతుర్థ స్థానము అంటే బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి స్థానం. విద్య, ఉద్యోగము, కుటుంబము, తల్లిగారు లేదా సుఖస్థానంగా కూడా దీన్ని అభివర్ణించడం జరిగింది. మరి ఆ స్థానంలో రవి సంచరించడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం అన్నారు. అంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు దెబ్బతింటాయి. గత నెల రోజులుగా చూసుకుంటే డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు కుటుంబపరమైనటువంటి సమస్యలు, అంటే ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడము, ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు ఉండడము ఇత్యాది విషయాలు ఎక్కువగా ఈ రాశిపై ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది కూడా కొంత కనబడుతూ ఉంటుంది. అలాగే పంచమంలోకి రవి ప్రవేశించడం వల్ల శరీరం కొంత ఎక్కువగా జాడ్యంగా ఉంటుంది అన్నారు. అనగా ఏంటి? సుహృత్కేశం ధనక్షయం, శరీరంలో బద్ధకం అనేటువంటిది పెరిగిపోతుంది. అంటే ఏ పని చేయడానికి సుముఖత చూపించరు, ఎక్కువగా బద్ధకంగా ఉండడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తాడు రవి. ఉత్సాహం ఉండదు. ఏదైనా ఆటలాడుకోమన్నా లేకపోతే ఏదైనా ప్రయాణం చేద్దామన్నా ఇప్పుడు వెనకడిగే వేస్తారు తప్పితే ఉత్సాహంగా ముందుకు వెళ్ళలేరు ఈ రాశివారు. అంతేకాకుండా సుహృత్కేశం ధనక్షయం, అంటే సొంత వాళ్ళే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు. సొంత వాళ్ళ గురించి బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వారి గురించి ఆలోచన చేయడం, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్వజనులు ఎవరో ఒకళ్ళ గురించి. ఇలా ఏంటి అంటే ఈ రవి యొక్క మార్పు ద్వారా మానసికమైనటువంటి సంఘర్షణ ఉంటుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ స్థానం నుండి కొంత బయటపడ్డారు కాబట్టి చాలా వరకు కుటుంబ సమస్యలు తగ్గుతాయి. కానీ పంచమం కూడా అంత మంచిది కాదు కాబట్టి అది పుత్రమిత్ర కళత్రాదులకి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి స్థితి కన్యారాశి వారికి. ఇక తులారాశి వారి యొక్క స్థితిగతుల్ని మనం పరిశీలన చేసినప్పుడు తులారాశి వారికి ఇది అర్ధాష్టమ స్థానంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మకరం చతుర్థ స్థానం అవుతుంది తులకి. చతుర్థంలో రవి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగానే చెప్పబడింది. అనగా అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం అన్నారు. అంటే ఇందులో ప్రత్యేకించి సుఖవంతమైనటువంటి రోజుల్లో గడపడానికి రవి అంత అవకాశాన్ని ఇవ్వరు. అందులోనూ అది శత్రుక్షేత్రం అవుతుంది కూడాను. దానివల్ల ఏమవుతుంది అంటే కుటుంబపరమైనటువంటి కలహాలు, పిల్లలు లేకపోతే జీవిత భాగస్వామో లేకపోతే మీ తల్లిదండ్రుల్లో లేకపోతే ఇంకొకళ్ళో కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటను వ్యతిరేకిస్తూ ఉండడం,
కొన్ని సందర్భాల్లో ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి చికాకులు రావడం, దాంపత్య జీవనంలో కొద్దిపాటి మనస్పర్ధలు రావడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ అర్ధాష్టమ రవి వల్ల ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఎందుకు? బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం, అది బంధుభావము అన్నారు. దానివల్ల ఏమవుతుంది? బంధువులతోటి మాట పట్టింపులు, లేదా అకారణంగా వాహనాన్ని మార్చడం. ఎందుకు? ఇప్పటి వరకు మనకి పలానా బండో లేకపోతే కారో ఇంకోటో అచ్చొచ్చింది అయి ఉంది అనుకోండి, సడన్గా వెళ్ళి ఆ వాహనాన్ని మార్చేస్తారు. ఇలా సెంటిమెంట్ వస్తువుల యొక్క మార్పు, లేదు వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా కొన్ని చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఏం చేసినా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచన శక్తి స్థిరంగా ఉండదు కాబట్టి ఏది చేసినా కొంత జాగ్రత్తగా చేస్తూ ముందుకెళ్ళడం మంచి విషయం. అర్ధాష్టమ రవి ఉన్నప్పుడు కుటుంబ కలహాలు సాధారణం, ఉద్యోగ వ్యాపారాదుల్లో సమస్యలు సాధారణం కాబట్టి ఉద్యోగ వ్యాపారాదుల్లో మార్పులు చేయకూడదు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రవి బలాన్ని పెంపొందించుకోవడానికి కేజింపావు గోధుమలు దానం చేయాలి. అలా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి రవి యొక్క బలాన్ని గనక చూసుకుంటే ఇప్పటి వరకు 2వ స్థానంలో ఉన్నారు. మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం అన్నారు. 2వ స్థానం రవికి అంత యోగ్యమైన స్థానం కాదు. మరి తృతీయము అది ఉపచయ స్థానం. ఎప్పుడైతే ఉపచయ స్థానమందు క్రూరో బలీచే ధృతే అన్నారు, అంటే లగ్నస్యోపచయే స్థితో గృహపతి క్రూరో బలీచే ధృతే. ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు బలీయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, గోచారమందు శుభ ఫలితాలని కూడా ఇస్తాయి. అందువల్లనే రవి యొక్క మార్పు ఈ రాశి వారికి చాలా అనుకూలం. వృశ్చికానికి ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఏ గ్రహము అనుకూలంగా లేదు, చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో రవి యొక్క మార్పు జరగడం అనేటువంటిది ఈ రాశికి చాలా కలిసి వస్తుంది. అటు తృతీయంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. అంటే ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారికి ఇది ఒక అదృష్టంగా చెప్పచ్చు. ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి, ఐశ్వర్యం ఉండడానికి, కుటుంబ పరిస్థితులు బాగవడానికి అన్ని విధాలుగా కూడా ఈ రవి యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా కలిసి వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశికి ఇది ఒక గొప్ప శుభ పరిణామము. ఈ మకర సంక్రమణం తర్వాత ఉండేటువంటి ఒక నెల రోజులు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి కాలము. వాహనాదుల యొక్క కొనుగోలు, అలాగే వ్యాపారం బాగుండడం, ఉద్యోగం బాగుండడం తదితర అంశాలన్నీ కూడా ఇందులో మనం చూడవచ్చును. ఇక ధనురాశి వారి యొక్క స్థితిగతులను గనక చూస్తే జన్మరవి యొక్క దోషం పోయింది. రవి తన యొక్క అంటే ఈ రాశిలో సంక్రమణం జరుగుతూ ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టి వెళతారు. ఇందాక మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం, దేహార్తిచిత్త సంతాపకాల అతిక్రమ భోజనం. శరీరానికి సంబంధించినంత వరకు ఆయన ఆత్మకారకుడు, పితృకారకుడు. వన పర్వతాది పితృకారక సూర్య అన్నది శాస్త్రం. ఉత్సాహభంగ కార్యాన్ని అన్నారు. అనగా రవి జన్మరాశి సంచారం చేసేటప్పుడు ధనురాశి వారికి ఉత్సాహం ఉండదు. ఏదో ఒక రకమైనటువంటి మానసిక సమస్యనో, ఏదో ఒక రకమైనటువంటి ఉత్సాహ భంగమో జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి దాన్ని దాటి ఫలితాన్ని ఇవ్వడం ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. అనగా 2వ స్థానమందు రవి యొక్క స్థితిగతులు అది అంత యోగ్యమైన స్థితి కాకపోయినప్పటికీ జన్మ రవితో పోల్చుకుంటే అది మంచిది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? జన్మ రవి వల్ల శరీరం అలసిపోవడము, డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము, ప్రయాణాదులు ఎక్కువగా చేయవలసి రావడం ఇత్యాది అంశాలతోటి ఇప్పటివరకు కొంత సతమతం అవుతూ ఉంటారు ఈ ధనురాశి వారు. ఇప్పుడు ఆ పరిస్థితిని దాటి కొంత శుభమూలకమైనటువంటి ఫలితాల్లోకి వెళుతున్నారు. కాబట్టి ఈ మార్పు మంచిది. 2వ స్థానంలోకి రవి యొక్క మార్పు కూడా చాలా మంచిగానే మనం చెప్పుకోవచ్చును. ఆపుదా ఇంకా 3 మకర రాశిలోకి రవి ప్రవేశము. మకర సంక్రమణం అంటేనే పేరది. మకర రాశిలోకే రవి రావడం. మరి ఇది చాలా మంది కొంత మంచిది అనేటువంటి కొంత అభిప్రాయంలో ఉన్నా కూడా గోచారవశాత్తు జన్మరవి యొక్క స్థితి అంత మంచిది కాదు. జన్మ రాశి యందు రవి సంచారం చేయడం వల్ల అది తను స్థానం కాబట్టి
దానివల్ల ఏంటి అంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. రవి కాలస్వరూపుడు, మనకి కనిపించేటువంటి ప్రత్యక్ష నారాయణుడు. ఆయన జన్మరాశి యందు సంచారం చేయడం వల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. ఎందుకు చేస్తారు? పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల. మీరు గమనించండి, ఏదైనా మనకి వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు తినడం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, పడుకునే వేళల్లో మార్పులు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే ఈ కాలస్వరూపుడైనటువంటి రవి జన్మరాశి సంచారం చేయడం. అందువలన ఏమవుతుంది అంటే కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, శరీరం అలసిపోవడం, దేహార్తి చిత్త సంతాప, అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం. అంటే ఏదో అనుకుంటాం మనం, ఆ పనిలా సాగకపోవడం, కొంత ఇబ్బంది పడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఇందులో సాధారణంగా జరుగుతాయి. అయితే ఇది మరి ఈ రవి గ్రహం జన్మరాశి సంచారం వల్ల ఇవన్నీ వస్తాయి. అందుకని ఏం చేయాలి? ఈ మకర సంక్రమణం జరిగినటువంటి 1 నెల రోజుల పాటు కూడా కొంత రవి బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే రవి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ, రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు. రాత్రిపూట క్షీరాన్నాన్ని భోజనం చేస్తూ, సూర్యారాధన చేస్తూ, ఆదివారం క్షీరాన్నాన్ని సూర్యుడికి నివేదన చేయమన్నారు. అలా చేస్తూ ఉంటే రవిగ్రహం యొక్క ఆనుకూల్యత క్రమేపీ వస్తూ ఉంటుంది. రవి అనుకూలత రావడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారాదుల్లో మార్పులు చేద్దామనుకున్నటువంటి వారు కూడా సూర్యారాధన చేసిన తర్వాతే ముందుకెళ్ళాలి. ఇది మకర రాశి వారి యొక్క స్థితిగతులు. ఇక కుంభరాశి యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే కుంభరాశి వారికి మకర సంక్రమణం లగాయితూ రవి యొక్క వ్యయస్థాన స్థితి ప్రారంభమవుతుంది. ద్వాదశాష్టమ జన్మస్థ శనియర్ కంగారక గురువు అన్నారు. ఇక్కడ 12వ స్థానమందు క్రూర గ్రహాలు ఎప్పుడైతే పడతాయో, రవి 12వ స్థానమందు ఉంటారో అది స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం, అనగా స్థానాన్ని మార్పు చెందించేటువంటి గ్రహంగా ఉంటారు. అంతేకాకుండా కొంత అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలను సృష్టించడం, అనారోగ్య సమస్యలకి కారణమవడం, కొన్ని సందర్భాల్లో అతి ఖర్చులకి కారణమవుతూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా రవి యొక్క మార్పు ద్వారా జరుగుతాయి. అంతేకాకుండా అప్పటి వరకు ఎవరైతే మనకి మిత్రులుగా ఉన్నారో ఆ మిత్రులందరూ కూడా కొంత వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. కొంత మీకు అనుకూలించకపోవడం, వారు మీకు సహకరించకపోవడం, అలా కాకుండా ఇంకా మీరు ఎవరినైతే నమ్ముకుని ఒక పని ప్రారంభం చేశారో వారు ఆకస్మికంగా మధ్యలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇత్యాది అంశాలన్నీ దీనివల్ల జరుగుతాయి. అందువల్లనే ఈ వ్యయంలో రవి సంచారం చేసేటప్పుడు నిలకడ అనేటువంటిది ఉండదు. ఎక్కువగా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడం కానీ, అనవసరమైన ప్రయాణాలు చేయడం కానీ, అనవసరమైన ఖర్చు కానీ, అలాగే శరీరంలో కొంత సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటికి నీరసము, ఇటువంటి వాటికి కూడా రవి కారణం. అలాగే ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులకి కూడా రవి కారణమవుతారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ బలాన్ని పెంపొందించుకోవడానికై కుంభరాశి వారు ప్రయత్నం చేయాలి. అనగా ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం, సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండడం, దానిలో చెప్పినటువంటి విధానంగా అనగా శని ఆదివారాలు మధ్యమాంసాలని నిషేధించుకుంటూ వెళ్ళడం ఇత్యాది అంశాలు కుంభరాశికి కలిసి వస్తాయి. అలాగే ఎరుపు రంగు వర్ణానికి, అంటే ఆ ఎరుపు వర్ణానికి కొంత దూరంగా ఉండడం, ప్రత్యేకించి ఉదయంలో సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఉండడం లాంటి అంశాలు కూడా కుంభరాశి వారు చేస్తూ ఉండాలి. ఇక మీనరాశి వారికి రవి యొక్క మార్పు చూస్తే మకర సంక్రమణం ఎప్పుడూ మీనానికి కలిసి వస్తుంది. ముఖ్యంగా లాభస్థాన స్థిత రవి లాభస్థానంలో ఉండడం చాలా గొప్ప విషయం. అది ముహూర్తాలకైనా లేకపోతేనేమో ఈ జాతకాదులకైనా గోచారానికైనా ఉపచయ స్థానమందు రవి యొక్క సంచారం, అందులో లాభమందు పూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని మనం ఆశించవచ్చును. ఈ లాభస్థానంలో రవి ఉండడం వల్ల అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. అంటే బంధుమిత్రులతో కలుస్తూ ఉండడం,
ఎప్పుడో ఒకసారి దేశానికి వచ్చినటువంటి వారు మరలా తిరిగి స్వదేశాలకు రావడం, లేదా విదేశాలకు పయనమవుతూ ఉండడం, చదువు పరంగా ఉద్యోగాల పరంగా వేరే దేశానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారందరికీ కూడా రవి ఆనుకూల్యత దొరుకుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరగవలసి ఉన్నా, లేదా బంధుమిత్రులతో ఒక చోట కూడుకుని పంక్తి భోజనాలు చేయాలి అన్నా, ఇటువంటి వాటన్నిటికీ కూడా రవి అనుకూలిస్తూ ఉంటారు. ఉత్సాహాన్ని పెంచుతూ ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని పెంచుతూ రవి చాలా గొప్ప ఉపయోగాన్ని కలగజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి లాంటి అంశాలన్నీ కూడా రవిగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మీనానికి రవి యొక్క మార్పు, ఈ బలం చాలా ముఖ్యం. ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా శని రాహువుల యొక్క పీడ ఎక్కువగా ఉన్నప్పుడు రవి అనుకూలించడం అనేటువంటిది చాలా ముఖ్యం. తద్వారా మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలను తగ్గించడానికి కూడా రవి చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ మకర సంక్రమణం మీనానికి చాలా అద్భుతంగా యోగిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసమై సూర్యారాధన చేస్తూ ఉండడం కూడా చాలా మంచిది. స్వస్తి.